కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చివరి వచనాన్ని 58వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై యుండుడి. మనము పునరుత్థానాన్ని జరుపుకున్నాము 3 వారాల కిందట. గత వారము కూడా పునరుత్థానము గురించే సందేశం విని ఉన్నాం. వాస్తవానికి పునరుత్థానము అనేది ఒక సంఘటన అయినట్లయితే అది ఒక్కరోజుకే పరిమితం అయ్యేది. కానీ పునరుత్థానము అనేది కేవలము ఒక సంఘటన మాత్రమే కాదు, కానీ ఇది ఒక పర్సన్, ఒక వ్యక్తి. పునరుత్థానం అంటే ఎవరు? క్రీస్తే పునరుత్థానం. ఒకవేళ అది ఒక ఇన్సిడెంట్ లేదా ఒక ఈవెంట్ అయి ఉన్నట్లయితే అది ఒక్క రోజుకే పరిమితం అయ్యేది. ఉదాహరణకి నేను ఈ రోజున నా పుట్టినరోజు అని చెప్పగానే మీరు ఏం చేస్తారు? ఒక కేక్ కట్ చేపిస్తారు, మంచిగా సెలబ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. లేదు వచ్చి ఆదివారం కూడా నేను మరలా వచ్చి అదే రోజు నా పుట్టినరోజు అని చెప్తే ఏం చేస్తారు? చిన్నవాళ్ళ దగ్గర తీసుకెళ్తారు, రైట్? అయితే పునరుత్థానము అనేది అది కేవలం ఒక ఇన్సిడెంట్, ఒక ఈవెంట్ అయినట్లయితే అది కేవలము ఒక్క రోజుకి పరిమితం అయ్యేది. కానీ క్రీస్తు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఏం చెప్పారు? నేనే పునరుత్థానమును జీవమును. కాబట్టి మనము పునరుత్థానము అనే దానిని మరలా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అంటే, పునరుత్థానము మన జీవితం కావాలి, పునరుత్థానము మన జీవితంలో ఒక భాగము కావాలి, పునరుత్థానము మనము జీవించడానికి కారణము కావాలి. ఎందుకోసం అంటే క్రీస్తు మన కొరకు చనిపోయాడు, ఆయన మరలా తిరిగి లేచాడు. కాబట్టి ఆయన మరలా తిరిగి లేచిన స్థితిని బట్టి మనము నీతిమంతులముగా మార్చబడ్డాము. నీతిమంతులముగా మార్చబడిన మనం ఏమి చేయాలి అంటే ఈ పునరుత్థానాన్ని కొనసాగించే వారముగా ఉండాలి. కాబట్టి ఈ దినమున మనము పునరుత్థానము గురించి ఈ 15వ అధ్యాయం అంతా కూడా అపోస్తలుడైన పౌలు పునరుత్థానము గురించి మాట్లాడుతూ చివరికి వచ్చి చెబుతూ ఉన్నాడు. ఏంటి ఆయన చెప్పే బోధ ఏంటి అంటే, ఈ 57వ వచనం వరకు కూడా పునరుత్థానం యొక్క డాక్ట్రినల్ ఇష్యూస్, సిద్ధాంతపరమైన విషయాలన్నీ చెబుతూ ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఇంప్లికేషన్ చెబుతూ ఉన్నాడు. ఏంటి అంటే, ఈ పునరుత్థానాన్ని మీరు ఏం చేయాలి అంటే పునరుత్థానాన్ని మనము ప్రచురము చేయాలి. పునరుత్థానాన్ని ఏం చేయాలి? మనము ప్రచురము చేయాలి. పునరుత్థానాన్ని ప్రొక్లెయిమ్ చేయాలి. ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదు. ప్రకటన అంటే నోటితో చెబితే సరిపోతుంది. క్రీస్తు లేచాడు అని మనము నోటితో చెబితే అది కేవలము ప్రకటన మాత్రమే. కానీ మనం ప్రకటించటం లేదు. కానీ పునరుత్థానాన్ని ఏం చేస్తూ ఉన్నాము అంటే ప్రచురము చేస్తూ ఉన్నాము. ఎందుకు మనం ప్రచురము చేయాలి? వాస్తవానికి ఈ కొరింథీ పత్రికను జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీ సంఘాన్ని అపోస్తలుడైన పౌలు తన యొక్క 2వ మిషనరీ యాత్రలో ఆయన ప్రారంభించాడు. ఈ ప్రారంభించిన సమయంలో ఈ కొరింథీ పట్టణాన్ని కనుక చూసినట్లయితే ఆ రోజుల్లో మొదటి నిబంధన కాలంలో కొరింథీ పట్టణము నైతికంగా చాలా దిగజారిన పట్టణము. ఎవరినైనా ఒక వ్యక్తిని అవమానపరచాలి అంటే నువ్వు కొరింథీయుడు అని పిలిస్తే చాలు. ఎవరినైనా ఒక వ్యక్తిని అవమానపరచాలి లేదా తిట్టాలి అంటే ఏం చేయాలి? నువ్వు కొరింథీయుడు అని పిలిస్తే చాలు, ఆ మనిషి చాలా అవమానపరచబోయినట్టే. అట్లాంటి అవమానపరచబడిన లేదా అటువంటి స్థితి ఉన్న ఆ పట్టణంలో పౌలు సంవత్సరం మీద 6 నెలలు అంటే 18 నెలలు ఉండి ఒక సంఘాన్ని స్థాపించాడు. కానీ పౌలు స్థాపించిన సంఘాలలో లోకంతో బాగా అధికమైన సహవాసం కలిగి లోకమంతా సంఘంలో ఉన్న సంఘం ఏదైనా ఉంది అంటే అది కొరింథీ సంఘమే. అందుకే మరి ఏ సంఘానికి కానట్లుగా 4 పత్రికలు కొరింథీ సంఘానికి పౌలు గారు రాశారు. మన దగ్గర కేవలం 2 ఉన్నాయి. అయితే కేవలం పౌలు గారు చరిత్ర ప్రకారం ఆయన సుమారు ఒక 4 లేఖలు రాశారు. అయితే
ఈ కొరింథీ సంఘాల్లో ఉన్న సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. మొదటి పత్రికను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి పత్రికలో 3 విషయాలు, మొదటి 3 అధ్యాయాలు కూడా డివిజన్స్ ఆఫ్ ద చర్చ్, సంఘంలో ఉన్న విభేదాలు మనకి అర్థమవుతాయి. అలాగే 4వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే డిజార్డర్స్ ఆఫ్ ద చర్చ్, సంఘంలో ఉన్న అతిక్రమాల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అలాగే 7వ అధ్యాయం మొదలుకొని 16వ అధ్యాయం వరకు, ఈ చివరి అధ్యాయం వరకు మనం చూసినట్లయితే డౌట్స్ ఆఫ్ ద చర్చ్, వారికి ఉన్న అనుమానాల గురించి పౌలు గారు సమాధానం చెబుతూ ఉన్నాడు. ఆ చెబుతూ ఉన్న క్రమంలో పునరుద్ధానం గురించి మాట్లాడడం ఆయన మొదలుపెట్టాడు. ఎందుకు వారితో మాట్లాడాలి అంటే ఈ కొరింథు పట్టణం మీద గ్రీకీయుల లేదా గ్రీసు దేశస్తుల ప్రభావం చాలా అధికంగా ఉంది. ఈ గ్రీసు దేశస్తులు ఏం నమ్ముతారు అంటే మన దేహం ఏదైతే ఉందో మన దేహమునకు ఏమాత్రము విలువ లేదు, మన దేహానికి ఏమాత్రము కూడా విలువ లేదు, కేవలము మనలో ఉన్న ఆత్మకు మాత్రమే విలువ ఉంది. మన దేహము ద్వారా ఏమి చేసినా పర్వాలేదు. ఎందుకోసము అంటే ఇది శిథిలమైపోయే దేహము. ఈ దేహము అనేది ఎట్లాంటిది? మరణము అనేది ఒక విడుదల లాంటిది. దేహములో ఆత్మ అనేది బంధించబడింది. ఎప్పుడైతే మనం మరణిస్తామో మన ఆత్మకు విడుదల లభిస్తుంది. మన దేహము అనే బందీఖానాలో నుండి, చెరసాలలో నుండి మనము విడిపించబడతాము అని గ్రీకు దేశస్తులు నమ్ముతా ఉన్నారు. నమ్మి ఆ ఆలోచనను సంఘం లోపలికి కూడా తీసుకొచ్చి మన దేహానికి ఏ విధమైన విలువ లేదు అని చెబితే పౌలు రాస్తా ఉన్నాడు కదా, మీ దేహము దేవుని ఆలయము. మీ దేహం ఏమయ్యింది? దేవుని ఆలయమయ్యింది. మీరు ఊరకనే ఇక్కడ ఉండలేదు, విలువ పెట్టి కొనబడిన వారు. క్రీస్తు మిమ్మలను కొనుట కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని చెల్లించుటను బట్టి మీ దేహములు విడిపించబడ్డాయి అని చెబుతూ వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి ఏమంటారు అంటే, ఇదిగో ఈ దేహము వ్యర్థమైనది కదా, ఇది మట్టిలోనే కలిసిపోయేది కాబట్టి ఇక దేనికి నెక్స్ట్ అంటే ఫ్యూచర్ ఏమీ లేదు, భవిష్యత్తు ఆశ ఏమీ లేదు అన్నప్పుడు పౌలు వీళ్ళకి రాస్తా ఉన్నాడు. ఏంటి అంటే, ఇదిగో మీ దేహములు పునరుత్థానము చెందుతాయి. మీ దేహములు ఏమవుతాయి? పునరుత్థానము చెందుతాయి. ఏంటి దానికి ఆధారం ఏంటి? అదిగో క్రీస్తు మరణించాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన మరలా తిరిగి లేచాడు. ఆ పునాది మీదే మనం ఏమవుతాము అంటే పునరుత్థానము చెందుతామని చెప్పి పునరుత్థానము గురించి ఆయన మాట్లాడుతా ఇప్పుడు చివరకు వచ్చి అంటూ ఉన్నాడు. పౌలుకున్న ఒక చక్కని అలవాటు ఏంటి అంటే, ఒక సిద్ధాంతపరమైన విషయాలన్నీ బోధించిన తర్వాత ఆ సిద్ధాంతాన్ని మన జీవితంలోనికి ఎలా అన్వయించుకోవాలి అని ఆయన చెబుతూ అంటాడు కదా. ఇక్కడ చూద్దాం 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, కాగా నా ప్రియ సహోదరులారా, మీరేం చేయాలి అంటే, మీరు ఈ పునరుత్థానము గురించి ఏవైతే విన్నారో ఆ పునరుత్థానాన్ని ప్రచురము చేయాలి. ఏ విధంగా ప్రచురము చేస్తాము అంటే, మొట్టమొదటిగా మన యొక్క స్థితిని, నిలకడను బట్టి మనము మన యొక్క దేవుని క్రీస్తు పునరుత్థానాన్ని ప్రచురము చేస్తాం. మన యొక్క నిలకడైన స్థితిని బట్టి. అక్కడ చూస్తే 2 మాటలు మనకు కనిపిస్తాయి. ఏంటి అంటే, మీరు స్థిరులను కదలని వారుగా ఉండాలి. ఎలా ఉండాలి? మనము స్థిరులమును కదలని వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనము స్థిరత్వంలో ఉంటామో, మన కండిషన్ అనేది లేదా మన యొక్క స్థితి అనేది ఎప్పుడైతే స్థిరంగా కదలని స్థితిలో మనము ఉంటామో ఆ నిలకడను బట్టి మనం ఏం చేయాలి అంటే పునరుత్థానాన్ని మనము ప్రచురము చేస్తూ ఉన్నాము. ఒకవేళ శిష్యుల జీవితాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే పునరుత్థానానికి ముందు వాళ్ళెవ్వరూ కూడా స్థిరులుగా లేరు. క్రీస్తు పునరుత్థానానికి ముందు వాళ్ళెవరూ కూడా స్థిరులుగా మనకు కనబడరు. అపోస్తులైన పేతురుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎప్పుడూ కూడా ఒక చక్కని మూడ్లో ఉండేవాడు. ఏ విధంగా అంటే,
ప్రభు కూడా వెళ్తూ కూడా పేతురు ఆలోచనలు ఎప్పుడూ కూడా ప్రభు వెంటే ఉండాలి, అలాగే ఏదో ఒకటి భౌతికపరమైన ఆశీర్వాదం, భౌతికపరమైన మంచి స్థితి కలిగి ఉండాలనే ఆలోచన పేతురుకి నిరంతరము కూడా ఉండేది. మనం పేతురు మాటలు చూస్తూ ఉన్నప్పుడు ఒకసారి యేసు ఏమన్నారు, నేను శ్రమలకు గురై చనిపోవాలి అనగానే ఏమన్నాడు, అది నీకు దూరమగును గాక అన్నాడు. అంతకుముందే నీవు క్రీస్తువి, దేవుని కుమారుడివి అనగానే ప్రభువు మెచ్చుకున్నారు. మళ్ళా వెంటనే ప్రభు చేత గద్దించుకునే స్థితి పేతురుకు వచ్చింది. అలాగే క్రీస్తుని నేను ఎరగనని చెప్పి ముమ్మారు చెప్పుట వలన పేతురు తన యొక్క జీవితంలో ఒక అస్థిరమైన అటు ఇటు కదిలాడే స్థితిని మనం చూస్తాం. కానీ పునరుత్థానము తర్వాత పేతురు స్థితి అట్లా కాదు. పేతురు ఏమయ్యాడు, స్థిరపరచబడ్డాడు. ఈ అధ్యాయము ప్రారంభంలోనే మనకు స్థిరత్వం గురించి మాట్లాడుతూ చూద్దాం. 2వ వచనాన్ని చూద్దాం. 15వ అధ్యాయము 2వ వచనం. మీరు దానిని మొదటి వచనం నుంచి కూడా చదువుతున్నాను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. దేని యందు నిలిచి ఉన్నారు? సువార్త యందు నిలిచి ఉన్నారు. సువార్త అంటే ఏంటి? ఆ కింద 3-4 వచనాల్లో చెప్పాడు. సువార్త అంటే ఏంటి? లేఖనముల ప్రకారము క్రీస్తు మరణించటము, సమాధి చేయబడటము, మరలా తిరిగి లేవటమే సంపూర్ణమైన సువార్త. ఇదిగో మనం ఇప్పుడు ఎక్కడ నిలిచి ఉండాలి, ఎక్కడ మనము స్థిరలము అవ్వాలి అంటే సువార్తలో స్థిరులము కావాలి. మీరు ఎక్కడ నిలిచి ఉన్నారు ఇప్పుడు అంటే సువార్తలో నిలిచి ఉన్నారు. ఒకవేళ క్రీస్తే కనుక మరణించి తిరిగి లేవనట్లయితే సువార్త సంపూర్ణము కాకపోయేది. ఒకవేళ క్రీస్తే కనుక మరణించి తిరిగి లేవనట్లయితే పాపములకు ఇంకనూ క్షమాపణ వచ్చి ఉండేది కాదు. కాబట్టి మనం ఏమవ్వకపోదుము, రక్షింపబడకపోదుము. కానీ మన రక్షణకు కారణమైన సువార్త ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఆ సువార్తలో స్థిరులము కావాలి. ఆ సువార్తలో స్థిరులము కావాలి. ఇంకా చదువుతున్నాను అక్కడే. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరేమవుతారు, రక్షణ పొందువారై యుందురు. 2 మాటలు ఇక్కడ నిలిచి ఉండడం అనే ఒక మాట మనం చూస్తూ ఉన్నాము. అలాగే గట్టిగా పట్టుకున్నామా అనే మాటను కూడా మనము చూస్తూ ఉన్నాం. మనం దేని యందు స్థిరపరచబడాలి, దేనిలో స్థిరులమై ఉండాలి అంటే సువార్తలో స్థిరులమై ఉండాలి. క్రీస్తు పునరుద్ధానము లేకుండా సువార్త ఎన్నటికీ సంపూర్ణము కాదు. మొదటిగా సువార్తలో మనము స్థిరులమై ఉండాలి. కేవలం సువార్తలో మాత్రమే కాదు, విశ్వాసములో కూడా మనము స్థిరులమై ఉండాలి. సువార్త యందు స్థిరులమై ఉండాలి, అలాగే విశ్వాసమందు కూడా మనము స్థిరులమై ఉండాలి. అదే 16వ అధ్యాయం తర్వాత అధ్యాయము కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు కొరింథీయులారా, మీరేం చేయాలి అంటే మెలకువగా ఉండాలి. అదే సమయంలో విశ్వాసమందు ఏం చేయాలి, నిలకడగా ఉండాలి. సువార్తలో మనము స్థిరులముగా ఉండాలి, అలాగే విశ్వాసములో కూడా మనము స్థిరులముగా ఉండాలి. ఈ విశ్వాసము ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన విశ్వాసము కేవలం సిలువ దగ్గర మాత్రమే ఆగిపోలేదు. మన విశ్వాసానికి పునాది ఖాళీ సమాధి. మన విశ్వాసానికి పునాది ఏంటి? ఖాళీ సమాధి. అక్కడే మనం ఏమయ్యాము అంటే మన విశ్వాసాన్ని ఎవరి యందు ఉంచుకున్నాము? మన విశ్వాసము ఒక చనిపోయిన వ్యక్తి యందు లేదు, మన విశ్వాసము సజీవునిగా లేచిన క్రీస్తునందు ఉన్నది. కాబట్టి మన విశ్వాసమందు మనం ఏమవ్వాలి, స్థిరులముగా ఉండాలి. మన విశ్వాసమందు స్థిరులముగా ఉండాలి. కేవలం అక్కడ స్థిరులం అనే మాట కాదు, మరొక మాట మనకు అనిపిస్తూ ఉంటుంది. మన యొక్క నిలకడ దేంట్లో అంటే కదలని వారముగా ఉండాలి. ఎలా ఉండాలి? మనము కదలని వారముగా ఉండాలి. అంటే ఏంటి అంటే ఈ అధ్యాయం అంతా ఎందుకు రాయవలసి వస్తుంది పౌలు అంటే అప్పటికే ఆ సంఘములో ఒక రకమైన బోధ వినిపిస్తూ ఉంది. ఏంటి ఆ బోధ అంటే పునరుత్థానము అనేది లేదు. 12వ వచనాన్ని చదువుదాం. 15వ అధ్యాయము 12వ వచనము.
క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుతుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? పౌలు వేస్తున్న ప్రశ్న ఏంటి? ఇప్పుడు సంఘములో ఉన్న ఆలోచన ఏంటి అంటే పునరుద్ధానము అనేది లేదు. పౌలు ఎప్పుడైతే రక్షణ పొందాడో, ఒకవేళ అపోస్తుల కార్యాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పౌలు లేచిన ప్రతిసారి కూడా, వాక్యము చెప్పే ప్రతిసారి కూడా దేని గురించి అధికంగా మాట్లాడేవాడు అంటే పునరుద్ధానము గురించే అధికంగా మాట్లాడేవాడు. 17వ అధ్యాయంలో ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో అక్కడ జ్ఞానుల మధ్య స్టోయికులు అలాగే ఎపిక్యూరియన్స్ మధ్య నిలబడినప్పుడు దేని గురించి మాట్లాడాడు? పునరుద్ధానము గురించి మాట్లాడితే వాళ్ళందరూ కూడా అపహాస్యము చేసరి అనే మాట 17వ అధ్యాయము 32వ వచనంలో చూస్తాం. అక్కడే పట్టబడ్డాడు. ఆ తర్వాత పట్టబడిన తర్వాత ఫెలిక్స్ ముందుకు తీసుకుని వెళ్ళబడినప్పుడు ఫెలిక్స్ ముందు ఏం మాట్లాడాడు? పునరుద్ధానము గురించి. తర్వాత పేస్ట్ ముందు మాట్లాడే అవసరం వచ్చింది. అక్కడ ఏం మాట్లాడాడు? పునరుద్ధానము గురించి. మరలా అగ్రిప్ప రాజా ముందు మాట్లాడవలసి వచ్చింది. అక్కడ దేని గురించి మాట్లాడాడు? పునరుద్ధానము గురించి. శిష్యులందరూ కూడా దేని గురించి ప్రకటిస్తూ ఉన్నారు? పునరుద్ధానము గురించి మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు ఏం ప్రకటించబడుతుందంటే పునరుద్ధానము లేదు. పునరుద్ధానము లేదు. ఒక తప్పుడు బోధ వచ్చి వారిని ఏం చేస్తూ ఉంది అంటే వారిని కదిపేస్తూ ఉంది. వారేమైపోతూ ఉన్నారు అంటే కదిలిపోయే స్థితిలో ఉన్నారు. అందుకోసమే పౌలు చెబుతూ ఉన్నాడు, మనమేమవ్వాలి అంటే మనము కదలని వారముగా ఉండాలి. ఏ విషయాన్ని బట్టి అంటే ఇదిగో క్రీస్తు లేచి ఉన్నాడు. క్రీస్తు లేచి ఉన్నాడు. ఎలా చెప్పగలవు పౌలు అంటే అదిగో పేతురుకు కనిపించాడు, అలాగే శిష్యులకు కనిపించాడు, 500 మందికి కనిపించాడు, చివరకు నాకును కనిపించాడు. క్రీస్తు లేచి ఉన్నాడు. కాబట్టి మీరు ఈ విషయం ఏదైతే ఉందో దానిని గురించి మీ విశ్వాసాన్ని కదిలే విశ్వాసముగా ఉంచుకోకూడదు. మన విశ్వాసములో మనము కదలని వారము వలె ఉండాలి. కదలని వారము వలె ఉండాలి. కేవలం ఈ సంఘంలో మాత్రమే కాదు, ఎఫెసు సంఘంలో కూడా ఇట్లాంటి సమస్య వచ్చింది. అక్కడ కూడా ఏం చెప్తూ ఉన్నారు? పునరుత్థానం అనేది గతించిపోయింది. పునరుత్థానం అనేది ఏమైంది? గతించిపోయింది అని చెబుతూ ఉన్నారు. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుదాం. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు కలిసి ఉంటాయి. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హ్యుమయేనును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయంలో తప్పిపోయి కొందరి విశ్వాసమును వారు ఏం చేస్తూ ఉన్నారు? చెరుపుతున్నారు. వారు చెరుపుచున్నారు. ఏ విధంగా చెరుపుతున్నారు అంటే పునరుద్ధానము ఇక లేదు, గతించిపోయింది. కొంతమంది ఏమో పునరుద్ధానం లేదని చెప్తున్నారు, మరి కొందరేమో పునరుద్ధానము గతించిపోయింది అని చెబుతూ ఉన్నారు. అయితే మనం మాత్రం ఏం చేయాలి అంటే పునరుద్ధానములో మనము కదలని వారము వలె ఉండాలి. ఎందుకోసము కదలని వారముగా ఉండాలి అంటే మన పునాది ఎవరి యందు ఉంది? క్రీస్తు యందు ఉంది. క్రీస్తు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి మనం ఏమవ్వాలి అంటే మనము కట్టబడాలి. ఒక భవనం వలె మనం ఏమవుతున్నాము? కట్టబడుతూ ఉన్నాం. ఏ పునాది మీద? పునరుత్థానము అనే పునాది మీద. ఏ పునాది మీద? తిరిగి లేచిన క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడుచూ ఉన్నాము. కాబట్టి మన స్థితి ఏమై ఉంది అంటే కదలని స్థితిగా ఉంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము రాయబడుతూ ఉంది, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త దృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన యెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడునైతిని. ఇక్కడ ఆయన చెబుతున్న ఒక ఎనాలజీ లేదా ఒక ఉదాహరణ ఏంటి అంటే మనం ఎలా ఉండాలి అంటే కట్టబడుతున్న భవనము వలె ఉండాలి. మనం కట్టే భవనం కూలిపోవడానికి కడతామా, నిలబడడానికి కడతామా? మనము నిలవబడ్డానికే, తరతరాలకు నిలవబడ్డం కొరకే మనము కడతాం. ఇప్పుడు మన ఆ కట్టబడే ప్రతి నిర్మాణానికి కూడా ఒక పునాది తప్పక ఉండాలి. మన విశ్వాస జీవితము అనేది నిరంతరము కట్టబడుతున్న ఒక భవనము వలె ఉంది. దానికి పునాది ఏంటి అంటే క్రీస్తు యొక్క పునరుత్థానము.
క్రీస్తే ఆ పునరుత్థానము. కాబట్టి మనమేమవ్వాలి అంటే మనము స్థిరముగా ఉండి స్థిరులమవ్వాలి. అదేవిధంగా కదలని వారముగా మనము ఉండాలి. మనం ఎట్లా ప్రచురము చేస్తాము పునరుత్థానాన్ని అంటే మన స్థితిని బట్టి, మన యొక్క నిలకడను బట్టి, మన స్థిరత్వాన్ని బట్టి మనము ప్రచురము చేస్తున్నాము. ఒకవేళ మన విశ్వాసములో చంచలత్వం గనక ఉన్నట్లయితే, అటు ఇటు గాలికి కొట్టుకుపోయే స్థితిలో మనం ఉన్నట్లయితే మనం పునరుత్థానాన్ని ప్రచురము చేయలేము. చాలామంది క్రైస్తవ విశ్వాసులు ఏం చేస్తూ ఉంటారు అంటే విశ్వాసాన్ని కోల్పోయేవారుగా ఉంటారు. విశ్వాసంలో ఏమవరు వాళ్ళు అంటే స్థిరులు అవరు, స్థిరముగా ఉండరు. కానీ ఎప్పుడైతే మనము స్థిరులముగా ఉంటామో ఆ స్థిరులముగా ఉండే స్థితిని బట్టి మనము ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నామో, దేనిని నమ్ముచున్నామో మనము ఇతరులకు చెప్పకనే చెబుతాం. ఎవరిని నమ్ముతూ ఉన్నాము అంటే క్రీస్తుని నమ్ముతూ ఉన్నాము. అప్పుడు మనం ఏ స్థితిలో ఉండాలి అంటే కదల్చబడని స్థితిలో ఉండాలి. 15వ కీర్తన చివరి మాటను ఒకసారి చదువుదాం. 15వ కీర్తన చివరి మాట. అక్కడ కదల్చబడననే మాట మనకి కనిపిస్తుంది. 15వ కీర్తన చివరి మాట. ఈ ప్రకారము చేయవాడు ఏమవడు, ఎన్నడను కదల్చబడడు. మనం ఏ స్థితిలో ఉండాలి అంటే కదల్చబడని స్థితిలో ఉండాలి. అంటే మన విశ్వాసము ఏ మాత్రము కూడా అటు ఇటు వంగే విశ్వాసముగా కాక స్థిరముగా నిలబడే విశ్వాసముగా ఉండాలి. తర్వాత పక్కనే 16వ కీర్తన 8వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. మనం స్థిరముగా ఉండాలి. ఎప్పుడు మనం స్థిరపరచబడతాము అంటే పునరుత్థానాన్ని మన జీవితంలోనికి మనము ఆహ్వానించి మనము దానిని సంపూర్ణంగా నమ్మినప్పుడు పునరుత్థానము గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పునరుత్థానాన్ని నమ్మటం అనేది అది చాలా కష్టమైన విషయం. ఎందుకోసం అంటే ప్రభు సిలువ వేయబడ్డాడు అంటే నమ్మవచ్చు. చనిపోయారు, అందరూ చనిపోతారు, కానీ చనిపోయిన వారు తిరిగి లేవడమే గొప్ప విషయం. అందుకోసమే అక్కడ ఒక ఆలోచన ఏంటి అంటే పునరుత్థానము లేదు. అయితే పౌలు చెబుతూ ఉన్నాడు, ప్రభువు తిరిగి లేచాడు. ఎలా లేచాడు? ప్రథమ ఫలముగా ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసము అనేది దేని మీద స్థిరపరచబడాలి అంటే పునరుద్ధానముల మీద స్థిరపరచబడాలి. ఆ స్థిరపరచబడిన కథలన్నీ విశ్వాసాన్ని మనము నిలకడగా ఉండి ప్రజలందరికీ కూడా చూపించి, ఇదిగో నేను ఎవరిని నమ్మి ఉన్నాను, ఇప్పుడు తిరిగి లేచిన క్రీస్తుని నమ్మి ఉన్నాను అని చెప్పగలిగే వారముగా ఉండాలి. అప్పుడే మనము క్రీస్తుని ఏం చేస్తూ ఉన్నాము? ప్రచురము చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. మనము క్రీస్తుని పునరుత్థానాన్ని ప్రచురము చేస్తూ ఉన్నాం. కేవలము పౌలు ఇక్కడ మన నిలకడ గురించి మాత్రమే కాదు, మనకొక పని అప్పగిస్తూ ఉన్నాడు, మనకొక బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. ఏంటి మనకు అప్పగించిన పని లేదా మనకు అప్పగించిన బాధ్యత అంటే చూద్దాం. మరలా ఆ వచనాన్ని చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును అయ్యి ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ మీరేమై ఉండాలి? ఆసక్తులై యుండుడి. మీరు కేవలం క్రీస్తు పునరుత్థానము చెందాడు అని అక్కడ ఉండిపోతే సరికాదు. పునరుత్థానాన్ని విశ్వాసం ద్వారా మాత్రమే కాక క్రియల ద్వారా కూడా చూపించాలి, కార్యముల ద్వారా చూపించాలి. మనము ఒక పనికి నియమించబడ్డాం. ఇక్కడ మనం ఒక పనికి నియమించబడ్డాం. మన నియామకం ఏమిటి అంటే ఇదిగో ప్రభు కార్యముల యందు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు కార్యముల యందు మనం ఏం చేయాలి? ఆసక్తి కలిగి ఉండాలి. క్రీస్తు పునరుత్థానము చెందాడు, నేను కూడా చనిపోతాను, మరొక సందర్భంలో ఆయన వచ్చినప్పుడు నేను లేపబడతాను అంటే సరిపోదు. పునరుత్థానాన్ని నువ్వేం చేయాలి అంటే యూ హ్యావ్ టు క్యారీ అవుట్. నీవు దానిని ఒక రెస్పాన్సిబిలిటీగా, ఒక బాధ్యతగా తీసుకుని ఏం చేయాలి? ప్రభు కొరకు కార్యాలు చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆ కార్యాలు ఊరకనే చేస్తే సరిపోదు, ఆసక్తితో చేయాలి. ఏం చేయాలి? ఆ కార్యాలని ఆసక్తితో చేయాలి. విత్ ఆల్ ద ఎంతూసియాజం, విత్ ఆల్ ద ఇంట్రెస్ట్. మనం ఏం చేస్తాం? చాలా సందర్భాల్లో ప్రభు కార్యం అనేది మనము చేయాల్సినంత ఆసక్తిగా మనము చేయలేము.
కానీ వాక్యం సెలవిస్తూ ఉంది ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు. మనకు అప్పగించబడిన చిన్న పనైనా పెద్ద పనైనా కానీ మనం ఏం చేయాలి? మనము ఆసక్తిగా శ్రద్ధగా చేయాలి. చాలా సందర్భాలలో ఇదిగో మనం చేస్తున్న పని ఏదైతే ఉందో అది ప్రజలు గుర్తించరు, మనకు రావాల్సినంత అప్రిషియేషన్ రాదు, మనకు రావాల్సినంత రికగ్నిషన్ రాదు. అయినప్పటికీ కూడా ఎవరు చూస్తూ ఉన్నారు? ప్రభువు చూస్తూ ఉన్నాడు. చాలా సమయాల్లో మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు పిల్లలకి పని అప్పగించినట్లయితే వాళ్ళు చేసేదంతా కూడా ఏంటి అంటే హై సర్వీస్ మాత్రమే, హ్యాండ్ సర్వీస్ కాదు. హై సర్వీస్ అంటే ఏంటి? ఎప్పుడైనా టీచర్స్ వాళ్ళ ముందు వెళ్తూ ఉన్నప్పుడు చాలా కష్టపడిపోతారు, చాలా కష్టపడతారు. టీచర్లు లేనప్పుడు మా ఊరిలో ఒక చక్కెర కర్మాగారం ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ఉంది. మా సెలవుల సమయంలో మేము ఊరికి పని చేయడానికి అందులోకి వెళ్తూ ఉండేవాళ్ళం. ఈ చక్కెర సీజన్ అంతా అయిపోయిన తర్వాత ట్యాంకల్లో చివరిగా ఉండే కొంచెం బెల్లం, ఆ పాకం ఉంటుంది, దాన్నంతా పోగు చేసి ఒక చోట వేస్తే మాకు రోజుకి కొంత డబ్బులు ఇచ్చేవారు. పిల్లలందరం సరదాగా వెళ్ళేవాళ్ళం. అందులో పిల్లలే తిరగగలరు, మిషన్ల మధ్యలో పెద్దోళ్ళు దూరలేరు. దానికని చెప్పి మేము వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడికి ఒక కుర్రోడు వచ్చేవాడు పని చేయటానికి. అతని పేరు మర్చిపోయాను కానీ అతని పని మాత్రం నాకు గుర్తుంది. వచ్చి రాగానే బట్టలు మార్చుకొని ఒంటి నిండా బెల్లం రాసుకుని ఫ్యాక్టరీ అంతా తిరుగుతూ ఉండేవాడు. ఎరా ఏం చేస్తున్నావంటే, పని చేస్తున్నాను. ఏం పని? ఇదిగో ఈ పని చేస్తున్నాను. కానీ ఎక్కడ ఉండాలి నువ్వు పని చేసేవాడవైతే? ఐ సర్వీస్. అందుకోసమే ప్రభు వాక్యం ఏం చెప్తూ ఉంది అంటే, ప్రభు కార్యములందు మనం ఏం చేయాలి? ఆసక్తులము అయ్యి ఉండాలి. కార్యముల యందు ఆసక్తి. ఏ విధమైన ఆసక్తి మనం చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఎలా సేవించాలి మనం ప్రభువుని అంటే, మన యొక్క ఆత్మయందు తీవ్రత గలవారమై ఆసక్తి విషయంలో ఏ మాత్రము కూడా మందులము కాక ఏం చేయాలి? ఆసక్తిగా కార్యాలను మనము చేసేవారముగా ఉండాలి. అక్కడ మరొక చక్కని మాట ఉంటుంది. ఏంటి రెండవ మాట అంటే, కార్యముల యందు అభివృద్ధి కలిగి ఉండాలి. కార్యముల యందు అభివృద్ధి కలిగి ఉండాలి. ఏంటి ఈ కార్యముల యందు అభివృద్ధి అంటే? దెర్ ఇస్ ఎ ప్రోగ్రెస్ ఇన్ ద వర్క్స్. ఒక క్రమము ఉంది. ఆ క్రమము అనేది అంతకంతకు డెవలప్ అవుతూ ఉంది. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు అధ్యాయాల విభజన అనేది పౌలుకి తెలియదు. చాలా కాలం తర్వాత అధ్యాయాల విభజన జరిగింది. ఇప్పుడు 15వ అధ్యాయము చివరి వచనం ఏం చూస్తూ ఉన్నాం మనము? కార్యముల యందు అభివృద్ధి కలిగి ఉండేది అనే మాట అవ్వగానే 16వ అధ్యాయం స్టార్ట్ అయిపోయింది. ఏంటంట? పరిశుద్ధుల కొరకైన చందా విషయం. ఏంటి? ప్రభు మన ద్వారా ఆశించే కార్యాలు ఏమై ఉన్నాయి అంటే, 16వ అధ్యాయాన్ని చదివినట్లయితే ప్రభు మన ద్వారా ఆశించే కార్యాలు 4 కార్యాలు కనిపిస్తాయి. 4 కార్యాలు మనకి కనిపిస్తాయి. పౌలు ఈ కార్యాభివృద్ధి అనే మాట చెప్పిన తర్వాత ఒక 4 రకాలైన కార్యాలను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 16వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇచ్చుట గురించి మాట్లాడతాడు. ఇచ్చుట గురించి మాట్లాడతాడు. మనము పునరుద్ధానాన్ని ఒక కార్యరూపకముగా చూపిస్తున్నాము అంటే ఏ విధంగా చూపించాలి? మనము ఇచ్చే క్రమం. మనం ఏమవ్వాలి? ఎవరం అవ్వాలి? ఇచ్చేవారముగా ఉండాలి. పౌలు ప్రతి చోటకి వెళ్ళిన ప్రతి చోటకి కూడా వెళ్ళి అందరినీ కూడా కానుకలు ఇమ్మని అడుగుతూ ఉండేవాడు. ఎవరి కోసమో తెలుసా? యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల కొరకు. యెరూషలేములో ఉన్న వారికి ఎందుకు ఇవ్వాలి? సువార్త ఎప్పుడైతే వారికి పెంతెకొస్తు దినం మొదలుకొని అక్కడ సంఘం ప్రారంభించబడిందో వారు చేసిన పని ఏంటి? వారికి ఉన్న స్థిర చర ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర వారు పెట్టారు. పేదవారు ఒకేలా ఉండేవారు, ధనవంతులు ఒకే విధంగా ఉండేవారు. ఉండగా ఉండగా వారి యొక్క సోర్సెస్ అన్నీ అయిపోయాయి. మరలా అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం ఆ ప్రాంతంలో మనం చూస్తే వారికి భయంకరమైన కరువు ఒకటి యెరూషలేములోనికి
వచ్చింది. కాబట్టి తొలి సంఘము, ఆది సంఘం ఏదైతే ఉందో ఆ సంఘములో ఉన్న వారికి సరైన స్థితి లేదని చెప్పి, ఎప్పుడైనా సరే అపోస్తలుడు పౌలు ఏ సంఘానికి వెళ్ళినా కానీ అక్కడ అతను చేసే పని ఏంటంటే, నాకు డబ్బు తీసుకువ్వండి, నాకు ధనం ఇవ్వండి అని ఎప్పుడు చెప్పేవాడు కాదు. కానీ ధనాన్ని పోజేసి ఏం చేసేవాడు, యెరూషలేముకి తీసుకుని వెళ్ళేవాడు. మన పునరుద్ధానాన్ని మనం ఎలా ప్రచురము చేస్తున్నాము, ఎలా ప్రచురము చేయాలి అంటే, ప్రభు యొక్క కార్యముల యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఆ ఆసక్తి అభివృద్ధిలోనికి నడిపించాలి. ఏంటి మనం చేసే కార్యము అంటే, ప్రభువుకి ఇవ్వాలి. ప్రభువుకి మనము ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? దేవుడు నేను ఎంత ప్రేరేపిస్తే అంత ఇవ్వాలి. ఎందుకోసము అంటే, మన స్థితి ఏమీ చిన్నది కాదు. ఎందుకోసం అంటే, మనం ఎవరిని నమ్మి ఉన్నాము? చనిపోయిన దేవుణ్ణి కాదు, ఇదిగో సజీవుడైన దేవుణ్ణి నమ్మి ఉన్నాము. కాబట్టి ఎప్పుడైతే మన విశ్వాసం యొక్క స్టాండర్డ్ అనేది పెరిగిందో, మనం ఇచ్చే స్టాండర్డ్ కూడా మనం పెంచాలి. మనం ఇచ్చే స్టాండర్డ్ కూడా మనము పెంచాలి. కాబట్టి ఏం చెయ్యాలి? మనం చేసే పని ఏంటి అంటే ఇచ్చుట. మొట్టమొదటిగా ఇచ్చుట. రెండోది, మనం 15వ వచనం నుంచి 10వ వచనం నుంచి 14వ వచనం వరకు రెండో భాగాన్ని చూసినట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఒక వ్యక్తి ఎవరు అంటే తిమోతి, మరొక వ్యక్తి ఎవరు అంటే అపొల్లో. వీళ్ళిద్దరిని ఏం చేయమంటున్నాడు అంటే ప్రోత్సహించాలి. మనం రెండో కార్యం ఏం చేయాలి? కేవలం ఇస్తే సరిపోదు. మనం ఏం చేయాలి అంటే ప్రోత్సహించాలి. ఎవరిని ప్రోత్సహించాలి? మన కూడా ఉన్నవారిని మనము ప్రోత్సహించాలి. ఎవరిని ప్రోత్సహించాలి? మొట్టమొదటి ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నాడు, తిమోతి. తిమోతి పౌలు యొక్క ఆత్మీయ కుమారుడే, కానీ పౌలుకున్న లక్షణాలన్నీ తిమోతికి రాలేదు. పౌలు ఎంతో ధైర్యవంతుడు. పౌలు శారీరకంగా చాలా బలహీనుడు, మాటల్లోనూ క్రియల్లోనూ చాలా కఠినుడు, ధైర్యవంతుడు, బలీయమైన, ఆయన పత్రికలు కూడా బలీయమైనవని వాక్యం చెబుతూ ఉంటుంది. కానీ తిమోతిని చూసినట్లయితే తిమోతి ఒక టిమిడ్, ఒక పిరికి వ్యక్తిగా మనకి కనిపిస్తాడు. ఒకవేళ తిమోతిని గనక మన టీంలో పెట్టుకోవాలంటే ఒకసారి ఆలోచించాలి. ఎందుకోసం మనం ముందుకెళ్తా ఉంటే తిమోతి ఏం చేస్తాడు? వెనక్కి లాగే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే అతనికి సహజంగానే భయం ఉంది. కానీ అట్లాంటి వ్యక్తిని మీరు విడిచిపెట్టద్దు. ఏం చేయాలి? ప్రోత్సహించాలి. అంటే నాకంటే బలహీనుడు, నాకంటే వెనక ఉన్న వ్యక్తిని నేను ఏం చేయాలి? అక్కడే విడిచిపెట్టేయకూడదు, అతన్ని ప్రోత్సహించాలి. మనము సంఘము బయట అందరినీ కూడా ఏం చేసేవారముగా ఉండాలి? ప్రోత్సహించే వారముగా ఉండాలి. ఎందుకోసము అంటే మన ప్రోత్సాహము ఒక వ్యక్తిని గొప్ప స్థితికి తీసుకువెళ్తుంది. ఈ విషయంలో నేను ఎప్పుడు కూడా బరబ్బాని చెప్తూ ఉంటాను, బర్నబాస్ని చెప్తూ ఉంటాను. ఏంటి బర్నబాస్ చేసిన పని? అపోస్తలుడైన పౌలు క్రీస్తు యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. 3 సంవత్సరాలు అరేబియా వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా అతనిని ఆహ్వానించలేదు. అపోస్తలుల దగ్గరకు తీసుకుని వెళ్ళి వారికి పరిచయం చేసి ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఎవరు? బర్నబా పరిచర్య మనకు పెద్దగా తెలియదు. కానీ పౌలు అంత ఘనంగా పరిచర్య చేయగలిగాడు అంటే దాని వెనకాల బిహైండ్ ద సీన్, బిహైండ్ ద కర్టెన్స్ ఎవరున్నారు? బర్నబా ఉన్నారు. మనం ఎప్పుడు ఈ సంఘాన్ని ఏం చేసేవారముగా ఉండాలి? ప్రోత్సహించే వారముగా ఉండాలి. అది మనకంటే తక్కువ స్థితిలో వెనకబడిన వారైన తిమోతి లాంటి వారు మాత్రమే కాదు. తర్వాత ఉదాహరణ ఎవరు అంటే అపొల్లో. ఈ అపొల్లో ఎవరు అంటే ఒక మంచి స్కాలర్, ధర్మశాస్త్రాన్ని బాగా అభ్యాసము చేసిన వ్యక్తి. అలెగ్జాంద్రు అనే ప్రాంతంలో అప్పటికే చాలా గొప్పగా ధర్మశాస్త్రాన్ని అభ్యాసము చేసి బోధిస్తున్న వ్యక్తి. ఈ కొరింథీ పట్టణానికి అతడు కూడా పరిచర్య చేయగా సంఘం ఏమైంది? విడిపోయింది. కొంతమంది అపోల్లో చింతకు చేరారు, కొంతమంది పౌలు బ్యాచ్కి అయ్యారు. అలాంటి వారిని పౌలు అయితే ఏం చేయాలి? నేనైతే ఏం చేస్తాను? ఇక అపోల్లోని ఎప్పుడు కూడా కొరింథీ సంఘానికి తీసుకురావద్దు. ఎందుకోసం? నా పేరు పడిపోతుంది. ఎవరి పేరు హెచ్చుతుంది అక్కడ? అపొల్లో పేరు హెచ్చుతుంది. కానీ పౌలు అట్లాంటి విషయంలో లేడు. నాకంటే ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, లేదా నాకంటే తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ మీరేం చేయాలి? సహోదరులను ఏం చేయాలి అంటే ప్రోత్సాహము చేయాలి. ఎలా మన పునరుత్థానాన్ని మనం ప్రచురము చేస్తున్నాము అంటే దేవునికి ఇచ్చుట ద్వారా, అలాగే సహోదరులను ప్రోత్సహించుట ద్వారా. కేవలం అంత మాత్రమే కాదు, అది మాత్రమే కాదు, మూడవ పని కూడా చెబుతూ ఉంటాడు. 15వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ 3 వ్యక్తులు కనిపిస్తారు.
ఎవరు అంటే స్టెఫను ఇంటివారు, ఫొర్మనాతు, అకాయు. వీళ్ళ ఎవరు? వీళ్ళని ఏం చెయ్యాలి అంటే ఎవరైతే దేవుని పని చేస్తూ ఉన్నారో వారిని సన్మానించాలి. మూడో కార్యం ఏంటి అంటే దేవుని కార్యం చేస్తున్న వారిని సన్మానించాలి, వారిని అభినందించాలి. ఇక్కడ మనం వచ్చి చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నాము అంటే మనం రాకముందు ఇక్కడ చాలా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మందిరము చక్కగా శుభ్రపరచబడుతూ ఉంది, ఇక్కడ చక్కని కుర్చీలు వేయబడతా ఉన్నాయి. ఇటువంటి చక్కని వాతావరణం ఇక్కడ ఉంది. మనం వచ్చి ఏ పని లేకుండా చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నామంటే దీని వెనకాల ఎవరున్నారు? ఎవరో కష్టపడుతూ ఉన్నారు. ఎవరి కష్టము లేకుండా ఈ కార్యం అనేది జరగదు. అట్లాంటి వారిని మనం ఏం చేయాలి? సన్మానించాలి. అట్లాంటి వారిని మనం ఏం చేయాలి? అభినందించాలి. అట్లాంటి వారిని మనం ఏం చేయాలి అంటే ప్రభు నామములో వారిని ఉన్నతంగా సన్మానించే వారముగా మనము ఉండాలి. అప్పుడే మనం ఏం చేస్తూ ఉన్నట్లు అంటే పునరుత్థానాన్ని ప్రచురము చేస్తూ ఉన్నట్లు. వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుతా పౌలు ఒక చక్కని మాట చెప్తాడు. 18వ వచనంలో స్టెఫను, ఫొర్మనాతు, అకాయు అని వారు వచ్చినందున ఏం చేస్తా ఉన్నాను? నేను సంతోషించుచున్నాను. వాస్తవానికి వాళ్ళ ముగ్గురు వచ్చినప్పుడు సంఘం యొక్క స్థితిని పౌలుకి తెలియజేశారు. సంఘంలో ఏమేమి జరుగుతూ ఉన్నాయో, జరగరాని క్రియలన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పినా కానీ వాళ్ళని చూసి ఏం చేస్తున్నాడంట? పౌలు సంతోషించుచున్నాడు. ఏ విధంగా సంతోషించుచున్నాడు అంటే మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగచేసిరి. వీళ్ళ ముగ్గురు ఏం చేశారంట? సుఖాన్ని కలుగజేశారు. ఎవరికి? దైవజనుడికి, సంఘ కాపరికి. ఈ రోజుల్లో కాపరికి సుఖాన్ని కలగజేస్తున్నామా? దుఃఖాన్ని కలగజేస్తున్నామా? మన మాటల ద్వారా దైవజనులను మనం హెచ్చిస్తున్నామా? లేదా మన మాటల ద్వారా కృంగదీస్తూ ఉన్నామా? చాలా సమయాల్లో మన మాటలు బాణాల వంటివి. మన మాటలు బాణాల వంటివి. ఆ బాణాలతో మనము వారిని సన్మానించక వారిని ఏం చేస్తూ ఉన్నాము అంటే పొడుస్తూ గాయపరుస్తూ ఉన్నాం. కానీ పౌలు అంటాడు కదా, పౌలు ఎఫెసులో ఉన్నాడు ఆ సమయానికి, ఉత్తరం రాసే సమయానికి. వీళ్ళ ముగ్గురు పౌలు దగ్గరికి వచ్చినప్పటికీ పౌలు అంటాడు, వారి రాక నాకు ఏం చేసింది? సంతోషాన్ని కలగజేసింది. సంతోషం మాత్రమే కాదు, నా ఆత్మకి ఏం చేసింది అంటే సుఖాన్ని ఇచ్చింది. వారి జీవితం ఏం కలిగించింది అంటే పౌలుకి నెమ్మది కలగజేసింది. అఫ్కోర్స్ ఆ సంఘంలో గలిబిలు ఉన్నప్పటికీ కూడా వీరు ఆ కాపరికి ఏమి ఇవ్వగలిగారు అంటే నెమ్మది ఇవ్వగలిగారు. కాబట్టి ఇట్లాంటి వారిని మనం ఏం చేయాలి? సన్మానించాలి. మన యొక్క పునరుత్థానము అనేది ఏ విధంగా మనము ప్రచురము చేయాలి అంటే మనం ఇచ్చుట ద్వారా ప్రచురము చేయాలి, ప్రోత్సహించడం ద్వారా ప్రచురము చేయాలి. ఎవరైతే నిజముగా దేవుని కొరకు కష్టపడుతూ ఉన్నారో వారిని గుర్తించి మనం వారిని సన్మానించాలి. అంత మాత్రమే కాదు, 4వ పని ఒక చెప్తాడు. 19వ వచనంలో మనకు ఒక జంట కనిపిస్తూ ఉన్నారు. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్తున్నారు. అకుల, ప్రిస్కిల్లా అనువారును వారి ఇంట ఉన్న సంఘం. వీళ్ళెవరు అంటే ఆతిథ్యం ఇచ్చేవారు. వీళ్ళెవరు అంటే ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. ఇంకా మనం పునరుత్థానాన్ని ఎలా ప్రచురము చేయాలి అంటే ఆతిథ్యం ఇచ్చుట ద్వారా, మన ఇంటికి వారిని ఆహ్వానించుట ద్వారా. ఈ అకుల, ప్రిస్కిల్లా అనే వారిని మనం జాగ్రత్తగా చూసినప్పుడు వీళ్ళ మనకి సుమారు ఒక 6 లేదా 7 సార్లు కనిపిస్తారు. ఈ కనిపించిన దాంట్లో 6 సార్లలో 4 సార్లు ముందు మనకి ప్రిస్కిల్లా పేరు కనిపిస్తూ ఉంటుంది. వారింటికి అందరినీ ఆహ్వానించడమే. వాస్తవానికి వీళ్ళు రోములో స్థిరపడ్డారు. కానీ క్లౌడియా అనే చక్రవర్తి వచ్చి యూదులందరూ కూడా రోమాను విడిచిపెట్టాలి అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? కొరింథు వచ్చేసారు. కొరింథు వచ్చి అక్కడ డేరాలు కుట్టుకుంటూ ఉన్న సమయంలో పౌలు కొరింథుకి వెళ్ళాడు. వెళ్ళగానే అకుల, ప్రిస్కిల్లా పౌలుని ఆదరించారు, చేరదీశారు. ఒకనొక సమయంలో వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కొరింథు నుండి ఎఫెసుకి వెళ్ళారు. వెళ్ళిన చోట ఏం చేశారు? వెళ్ళిన ప్రతి చోట కూడా ఇంట ఒక సంఘాన్ని తయారు చేసేవారు. వెళ్ళిన ప్రతి చోట ఏం చేసేవారు? వీళ్ళు ఇంట ఒక సంఘాన్ని తయారు చేసేవారు. ఎలా సంఘాలు బయలుదేరుతున్నాయి, ఎలా సంఘాలు తయారవుతున్నాయి అంటే
ఆతిథ్యమిచ్చుట ద్వారా. వచ్చిన వారిని తృణీకరించక, తిరస్కరించక ఏం చేస్తూ ఉన్నారు? ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇదిగో ఈ అకుల ప్రిస్కిల్ల ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, కొరింథీలో ఉంటే వారి ఇంట ఒక సంఘం ఉంది, ఎఫెసులో ఉంటే వారి ఇంట ఒక సంఘం ఉంది. ఇదిగో ఒకసారి ఎఫెసులో భయంకరమైన శోధన వచ్చింది. పౌలుని చంపేద్దాము అన్నప్పుడు ఈ కుటుంబం వారే పౌలుని రక్షించారు. ఇదిగో ఆతిథ్యమిచ్చే విషయంలో కూడా మనం పునరుత్థానాన్ని ప్రచురము చేసేవారముగా ఉండాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఒక మాట చదువుకుని మనం ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో ఏముంటుంది? సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. ఆతిథ్యము చేయ మరవకూడదు. మనము ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే ఆతిథ్యం చేయాలి. ఏ విధంగా మనము ప్రభు కార్యములు యందు అభివృద్ధి చెందాలి అంటే ఈ 4 విషయాల ద్వారా: ఇచ్చే విషయంలోను, ప్రోత్సహించే విషయంలోను, సన్మానము చేసే విషయంలోను, అలాగే ఆతిథ్యము చేసే విషయంలో కూడా మనము అభివృద్ధి చెందాలి. అప్పుడు క్రీస్తు పునరుద్ధానాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాము? ప్రచురము చేస్తా. అక్కడతో ఆగిపోలేదు. పౌలు ఇంకొక చక్కని మాట చెబుతూ ఉన్నాడు. ఇది నిరీక్షణతో కూడిన మాట. ఏంటి ఆ నిరీక్షణ అంటే ఇక్కడ చెబుతూ ఉన్నాడు, ఇదిగో కొరింథీయులారా, మీకొక నిశ్చయత ఉన్నది. యు హ్యావ్ వన్ కాన్ఫిడెన్స్. ఏంటి ఆ నిశ్చయత? చదువుదామా వచ్చినాను మరలా. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. మన ప్రయాస ఏదైతే ఉందో, మన ప్రయాస ప్రభువునందు ఎన్నడూ కూడా వ్యర్థము కాదు. ఏంటి మనకున్న నిశ్చయత? ఏంటి మనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, ప్రభు కోసం మనం చేస్తున్న ప్రతి చిన్న కార్యము కూడా ప్రభువు రాసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. ఆయన ప్రభువునందు మనం చేసే ఏ ప్రయాస కూడా వ్యర్థము కాదు. ఈ 15వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే వ్యర్థము అనే మాట మనకు 5 సార్లు కనిపిస్తుంది. వ్యర్థము అనే మాట 5 సార్లు కనిపిస్తుంది. మొదటి వచనం నుండి మనం చూసినట్లయితే, ఇదిగో రెండవ వచనంలో మనకి వ్యర్థమైతేనే అనే మాట కనిపిస్తుంది. 14వ వచనం చివరిలో వ్యర్థము అని కనిపిస్తుంది. అలాగే 17వ వచనంలో కూడా వ్యర్థము అని కనిపిస్తుంది. అన్ని చోట్ల వ్యర్థం అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ వ్యర్థము కాదు అంటున్నాడు. ఏంటి వ్యర్థము కాదు? ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదు. అంతే కనుక్కున్నట్లుగా మనం చేసే పని చాలా సమయాలలో ఎవరు గుర్తించరు, ఎవరికి పెద్దగా కనబడదు. పర్లేదు, దేవుడు అన్నిటినీ కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన మన పనులను గుర్తించి మనకు రావలసిన ఫలాన్ని ఆయన ఇచ్చేవాడు. ఎందుకోసము అంటే ఆయన అన్యాయస్తుడు కాడు. ప్రభువు అన్యాయస్తుడు కాడు. మనం చేసే ప్రతి చిన్న కార్యానికి కూడా ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ఇంకో చూస్తున్నాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనం చేస్తున్న కార్యం ఏదైతే ఉందో, మనం ప్రభు కోసం చేస్తున్న ఇదేదైతే ఉందో, ఆయన దానిని చూపుటకు ఆయనేమి అన్యాయస్తుడు కాడు. కానీ మనకి ఆయన మరలా తిరిగి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. 3 టీల గురించి నేర్చుకుంటూ ఉండేవాళ్ళం మేము. ఏంటి ఆ టీ అంటే, ప్రభు కోసం మొట్టమొదటిగా మన టైం ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి. తర్వాత ప్రభు కోసం మన ట్రెజర్ ఇవ్వాలి. రెండోది ఏంటి అంటే మన యొక్క సంపద ఇవ్వాలి. మూడోది ప్రభు కోసం మన టాయిల్, మన శ్రమ కూడా ఇవ్వాలి. వి మస్ట్ గివ్ అవర్ టైం, మన ట్రెజర్, అలాగే మన టాయిల్ ఇవ్వాలి. ప్రభు కోసం ఇచ్చినదేది కూడా ఏమవ్వట్లేదు అంటే వ్యర్థం అవ్వట్లేదు. మనం ప్రభు కోసం ఖర్చు పెట్టేది ఏది కూడా అది స్పెండ్ కాదు, అదన్నీ కూడా ఇన్వెస్ట్మెంటే. ఎందుకోసం అంటే మనం ప్రభు కోసం చేసే ప్రతి కార్యాన్ని కూడా ప్రభు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. అక్కడ రాయబడుతూ ఉంది, మనము మేలు చేయటం యందు విసుగక
యుందము మనము అలయక మేలు చేసితమేమి, తగిన కాలమందు ఏమవుతాము, పంట కోస్తాము. ఇదిగో మనం చేస్తున్న కార్యం ఏదైతే ఉందో, మనం ప్రభు కోసం కష్టపడుతున్న ప్రయాస ఏదైతే ఉందో, అది ఎట్లాంటిది అంటే ఒక పంట లాంటిది. ఇదిగో తగిన కాలమందు క్రీస్తు వస్తూ ఉన్నప్పుడు మనము ఆ పంట యొక్క ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాము. మన ప్రతిఫలాన్ని మనకి ఇవ్వని దేవుడు కాదు, మనల్ని ఆరాధించే దేవుడేమి అన్యాయస్తుడు కానే కాదు. మనం చేసిన ప్రతి పని ఆయన గుర్తించుకొని ఆయన మనకిచ్చేవాడై ఉన్నాడు. కాబట్టే మన నిశ్చయతను బట్టి మనం ప్రభువుని ఏం చేయాలి, పునరుత్థానాన్ని ప్రచురము చేసే వారముగా మనము ఉండాలి. బైబిల్లో పునరుత్థానం గురించి ఆలోచన చేసినప్పుడు 2 పునరుత్థానాలు ఉన్నాయని వాక్యం చెప్తుంది. మొదటి పునరుత్థానము, రెండవ పునరుత్థానం. ఏంటి ఈ 2 పునరుత్థానాలు అంటే, మొదటి పునరుత్థానము క్రీస్తు వచ్చినప్పుడు మనం అందరము లేపబడటం. రెండవ పునరుత్థానము తీర్పుకు సంబంధించిన పునరుత్థానం. ప్రభువారు ఈ మాటను చాలా చక్కగా ఆయన మనకు అర్థమయ్యే రీతిగా, అర్థమయ్యే భాషలో చెబుతారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వచ్చెదరు. ఇదిగో క్రీస్తు కొరకు మనము ప్రయాసము చేస్తూ ఉండగా, మనము ఇవన్నీ చేస్తూ ఉండగా, ఆసక్తి కలిగి కార్యముల యందు అభివృద్ధి కలిగి ఇస్తూ ఉండగా, ప్రోత్సహిస్తూ ఉండగా, సన్మానిస్తూ ఉండగా, ఆతిథ్యం ఇస్తూ ఉండగా, ఇట్లాంటి కార్యాలు, ఇట్లాంటి మేలులన్నీ చేస్తూ ఉండగా, మన దేవుడు అన్యాయస్తుడు కాదు. మనకి ఏ పునరుత్థానం ఇస్తాడు? ఆయన మనకు జీవ పునరుత్థానము ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదా. ఆయన మనకి జీవ పునరుద్ధానం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంకు వెళతారు. అయితే ఇట్లా ప్రభువు చెప్పినట్లుగా మనము గనక ప్రభు యొక్క పునరుత్థానాన్ని ప్రచురం చేసే క్రమంలో స్థిరంగా నిలవబడి, మన నిలకడ ద్వారా, అలాగే మన నియామకం, మనం ప్రభు కోసం చేస్తున్న కార్యాలను ద్వారా మనం ఎప్పుడైతే ఆయన కార్యాలను ఆసక్తిగా చేస్తూ మనము నిశ్చయత కలిగి ఉంటామో, ఇదిగో జీవ పునరుత్థానము వైపు మనము వెళుతూ ఉన్నాం. ఈ రోజున మనందరికీ కూడా ఒక నిశ్చయత ఉంది. ఏంటా నిశ్చయత అంటే, ప్రభు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? జీవ పునరుద్ధానములోనికి తీసుకెళ్తాడు. ప్రభు జీవ పునరుద్ధానంలోనికి తీసుకుని వెళ్ళాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే, ఆయన పునరుద్ధానాన్ని ప్రచురము చేసే వారముగా ఉండాలి. ఎలాగా అంటే, మన యొక్క నిలకడను బట్టి, అలాగే మన నియామకాన్ని బట్టి, మన నిశ్చయతను బట్టి మనం ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ప్రచురము చేసే వారముగా ఉండాలి. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. ఒకసారి వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుందాం.